వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ పండగ అంటే క్రైస్తవులకు చాలా ఆనందం, సంతోషం. ఈ డిసెంబర్ మాసం అంతా మనం ఈ క్రిస్మస్ వైబ్స్లో ఉంటాం, క్రిస్మస్ సంబరాల్లో ఉంటాం. సెమీ క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్లని, అలాగే బంధువులు పిలుచుకొని చక్కగా మన ఇండ్లలో, మన సంఘాల్లో ఆనందంతో సంతోషంగా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. మంచిదే. చాలామంది ఇతరులు కూడా, అంటే క్రైస్తవేతరులు కూడా క్రిస్మస్ పండుగను వారు చూస్తారు, ఆహ్వానిస్తే వస్తారు, వారు కూడా మన పండుగలో ఆనందిస్తారు. మంచిదే. చాలామంది క్రైస్తవులుగా ఉంటూ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్లకుండా ఏదో క్రైస్తవులని చెప్పుకోవటానికి ఉన్న బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు అక్కడక్కడ. సో వారు కూడా ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా చేసుకుంటారు. క్రిస్మస్ పండుగ వారు చాలా ఆనందంగా, సంతోషంగా వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. చాలామంది ఆత్మీయంగా చేసుకుంటారు, కొంతమంది నామకార్థంగా చేసుకుంటారు, కొంతమంది ఆడంబరాలకు, సంబరాలకు పోయి చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పోటీ తత్వంతో వాళ్ళు అలా చేస్తున్నారు, మనం ఇలా చేద్దాం, వాళ్ళు అలా చేశారు, మనం ఇలా చేద్దాం, వాళ్ళంతా డెకరేషన్ చేశారు, మనం ఇట్లా చేద్దాం, వాళ్ళు లైటింగ్స్ పెట్టారు, మనం ఇలా చేద్దామని కాస్త పోటీ తత్వపు క్రిస్మస్ను కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ క్రిస్మస్లో డ్యాన్స్ ప్రోగ్రాంలని, స్కిట్స్ అని, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్తో చక్కగా మనం ఆనందంతో సంతోషంగా ఉంటాం. మంచిదే. అసలు క్రిస్మస్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చాలామంది క్రిస్మస్ అంటే కంటి పండుగ అనుకుంటారు. అంటే కన్నులకు ఇంపుగా, అంటే డెకరేషన్ చేసి చక్కగా మందిరాన్ని, మన ఇళ్లను అలంకరించి చక్కగా డెకరేషన్ చేసి స్టేజ్ వైపు పెట్టి, సో ఇలా రకరకాల మార్కెట్లో వచ్చిన అత్యాధునికమైన డెకరేషన్ సామాన్లతో మనము చేస్తుంటాం. అది చూడగానే మన కంటికి చాలా ఇంపుగా ఉంటుంది. ఆ డెకరేషన్ కానీ, అలంకరణ కానీ, ఆ స్టారు, ఇవన్నీ చూసినప్పుడు చాలా కంటికి ఇంపుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో క్రిస్మస్ మనకు కంటి పండుగగా కనబడుతుంది, కంటి పండుగ కనబడుతుంటుంది. అలాగే క్రిస్మస్ అంటే ఇంటి పండుగగా మనం చూస్తూ ఉంటాం. ఇంటి పండుగ అంటే ఈ క్రిస్మస్ పర్వదినము ఈ సమయంలో మన ఇంటిని, మనం నివసించే ఇళ్లను చక్కగా పరిశుభ్రంగా పరుచుకుంటాం, బూజు దులుపుకుంటాం, చక్కగా ఇల్లు కడుక్కుంటాం, సెల్ఫ్లు మిగతావన్నీ చక్కగా సర్దుకుంటాం, ఇల్లు కలర్స్ వేసుకుంటాం, చక్కగా అలంకరించుకుంటాం. ఎందుకంటే పండుగ వచ్చింది కాబట్టి చక్కగా ఇంటిని సిద్ధపరచుకుంటాం. చాలామంది క్రిస్మస్ అంటే ఇంటి పండుగ అనుకుంటారు. ఇంటి పండుగ కాబట్టి ఇల్లంతటిని పరిశుభ్రపరచుకొని ఇల్లంతటిని నీట్గా, క్లీన్గా, చక్కగా చేసుకుంటారు. ఇంటి పండుగ ఒకటి కంటి పండుగ, రెండు ఇంటి పండుగ, మూడోది ఒంటి పండుగగా కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు. ఒంటి పండుగ. ఒంటికంటే క్రిస్మస్ రాగానే మనం అందరం నూతన వస్త్రాలు ధరించుకుంటాం, నూతన వస్త్రాలు కొనుక్కుంటాం, నూతన వస్త్రాలు కుట్టించుకుంటాం, మన ఇంటిల్లి పాది చక్కని వస్త్రాలను మనము ధరింపజేసుకుంటూ ఉంటాం. సో వేరే వారికి కూడా మనం వస్త్రాలను దానం చేస్తుంటాం, కొంతమందికి లేని వారికి కూడా మనం వస్త్రాలను ఇస్తూ ఉంటాం. అలాగే అనాథలు, బీదలు ఉన్న వారికి కూడా మనం వస్త్రాలను దానం చేస్తుంటాం. ఇదంతా కొత్తగా కనబడుతుంటుంది. అంటే మన టాప్ టు బాటమ్, అంటే మ్యాచింగ్తో పాటు టాప్ టు బాటమ్, షూస్ నుంచి చెప్పుల నుంచి ప్రతిదీ కొత్తగా, మ్యాచింగ్గా, చక్కగా అలంకరించబడి మనం రెడీ అవుతూ ఉంటాం. ఈ క్రిస్మస్ పండుగ ఒంటికి సంబంధించిన పండుగ అని అనుకుంటూ ఉంటాం. అలాగే నాలుగోదిగా క్రిస్మస్ పండుగ అంటే పంటి పండుగ. క్రిస్మస్ ఈ పండుగ దినాల్లో మనము చర్చికి వెళ్తాం, అక్కడ కంటి పండుగ చేసుకుంటాం, అలాగే ఇంటిని శుభ్రపరచుకుంటాం, అలాగే మన శరీరం పైన చక్కటి వస్త్రాలు ధరించుకొని అందరికీ చక్కని లుక్లో, చక్కని దృశ్యంగా మనం కనబడతాం. అంత మాత్రమే కాదు, ఇంటిలో చక్కటి ఆహార పదార్థాలు, విందును, నాన్ వెజ్ కానీ ఇంకా మిగతా వెరైటీస్ ఆఫ్ డిషెస్ను మనం తెచ్చుకొని పంటి పండుగ, అంటే పంటికి ఆనందం కలిగించే, రుచి కలిగించే, జివ్వకు రుచి కలిగించే పండుగగా క్రిస్మస్ను మనం పండుగ చేసుకుంటూ ఉంటాం. ఒకటి కంటి పండుగ,
ఒకటి ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ. సో ఇలా పండుగలని మనం ఈ పండుగలో ఇలాంటి టీ పండుగలు టీ పండుగలు మనం చేసుకుంటాం. మంచిదే, తప్పేం లేదు. మందిరాన్ని అలంకరించడంలో తప్పు లేదు, ఇంటిని పరిశుభ్రపరచుకోవడంలో తప్పు లేదు, నూతన వస్త్రాలను ధరింప చేసుకొని చక్కగా కనబడటంలో తప్పు లేదు. అలాగే చక్కటి విందును ఏర్పాటు చేసుకొని దాని విందు ఆరగించడంలో కుటుంబ సభ్యులుగా, లేకపోతే బంధుమిత్రులుగా, లేకపోతే కొంతమందిని ఇన్వైటీస్ని గెస్ట్లను పిలుస్తుంటాం. వారిగా మనం పంటి పండుగను నోరుకి జివ్వకు మంచి రుచిని అందించే వంటలను సిద్ధం చేసుకొని తినడంలో ఎంత మాత్రమే తప్పులేదు. అయితే పండగ అంటే ఇదే కాదనేది మనం గుర్తుంచుకోవాలి. పండగ అంటే ఇదే కాదు, పండగ అంటే ఇదే కాదు. మనం అలంకరించుకుంటాం, మన నూతన చక్కని లైట్స్తో కానీ చర్చిని కానీ ఇంటిని కానీ చక్కగా స్టార్తో అలంకరించుకుంటాం. అయితే ఈ అలంకరణ కొద్దిసేపే ఉంటుంది, కొన్ని రోజులే ఉంటుంది. మహా అంటే ఒక 1 month అనుకోండి, మహా అంటే కొన్ని రోజులు, 1 month ఉంటుంది. అయితే ఆ 1 month తర్వాత మళ్ళీ ఆ అలంకరణ బోరు కొడుతుంది మనకు. అలంకరణ కాస్త చూసి అది చిన్నగా అనిపిస్తుంటుంది, అంటే అంతగా ఆకర్షించదు మనల్ని. ఫస్ట్లో ఆకర్షిస్తుంది, తర్వాత వికర్షించినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ తాత్కాలికమైన అలంకరణ కోసం మనం పరుగులెట్టడం కాదు, కానీ పరలోకపు అలంకరణ, పరలోకపు పట్టణం అంటే యేసు ప్రభు వారే శిల్పిగా, నిర్మాణకుడిగా రూపొందిస్తున్న ఆ పరలోక పట్టణము, ఆ సుందరమైన ఇంటి అలంకరణ ఎంత బాగుంటుంది. మనుషులంగా మనము మన శాయశక్తుల శక్తికి మించి మన ధనాన్ని ఉన్న ధనంలో చేసే ఈ యొక్క అలంకరణ ఎంత బాగుంటే, సర్వోన్నతుడు సర్వసృష్టికర్త చేసే ఆ అలంకరణ ఎంత బాగుంటుంది. అది చూడటానికి తనివి తీరదు, అది బోరు కొట్టదు, అది ఎంత చూసిన కళ్ళకు ఇంకా ఇంపుగానే ఉంటుంది. అయితే ఆ అలంకరణ పండుగకు మనం వేగిరపడాలి. ఈ అలంకరణ పండుగ చేసుకుంటున్న మనము ఆ పరలోకపు అలంకరణ పట్టణపు పండుగకు కూడా మనం సిద్ధపడాలి. అది తెలుసుకుంటే గనక ఖచ్చితంగా ఇందులో కూడా మనం ఎంజాయ్ చేస్తాం. ఆ పరలోకపు పట్టణంలో కూడా మనము ఆనందించడానికి, సంతోషించడానికి మనం వేగిరపడతాం, పోటీ పడతాం, పరుగులెత్తుతాం. అలాగే ఇంటి పండుగ, ఇంటిని మనం చక్కగా సిద్ధం చేసుకుంటాం కదా, చక్కగా పరిశుభ్రంగా చేసుకుంటాం. అయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిశుద్ధుడిగా పుట్టారు. పురుష ప్రమేయం లేకుండా ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఈ లోకంలో పరిశుద్ధంగా పుట్టారు. ఆయన పరిశుద్ధ స్థలంలోనే నివసించువాడు, వసించువాడు. అయితే అంతటి దేవుడే ఈ లోకంలోకి వచ్చినప్పుడు మన ఇంటిని పరిశుభ్రపరచుకోవడంలో తప్పేం లేదు. అయితే ఇంటి కంటే ముందే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు మన ఇంటిలో కాదు కానీ మన హృదయం అనే ఇంటిలో నివసించడానికి ఇష్టపడ్డాడు, అక్కడే నివసిస్తానని తను చెప్పాడు. సో కాబట్టి ఈ హృదయం అనే ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే, అపరిశుద్ధంగా ఉంటే యేసు ప్రభు వారు నివసించరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడు, హోలీ గాడు పరిశుద్ధ స్థలంలోనే, పరిశుద్ధ మందిరంలోనే, పరిశుద్ధ విభాగంలోనే ఉంటారు తప్ప అపరిశుద్ధమైన వాటిలో ఆయన నివసించే దేవుడు కాదు. కాబట్టి మన ఇంటిని అలంకరించుకుంటాం, మన ఇంటిని శుభ్రపరచుకుంటాం, గుడ్. కానీ ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మన హృదయం అనే ఇంటిని కూడా శుభ్రపరచుకోవాలి, క్లెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు హృదయము మల్లె పడుతుంటుంది. హృదయము ఘోరమైన వ్యాధి కలది. ఎందుకంటే లోకాశలను, లోక కోరికలను, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబులని అక్కడే పుడుతూ మనకన్నీ పాప సహితమైన దారిలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది హృదయం. సో కాబట్టి ఈ సందర్భంగా హృదయం అనే ఇంటిని మనం పరిశుభ్రపరచుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, అలాగే దేవుని స్తుతించడం ద్వారా నీ ఆత్మీయమైన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలి. ఒకవేళ ఇది కనుక పరిశుభ్రంగా లేకుండా నీ ఇల్లంతా పరిశుభ్రంగా ఉంటే పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆయన నీ కొరకు కట్టబోయే బంగారపు వీధులతో, వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఇంటిలో నేను నివసించాలంటే ముందు ఈ హృదయం పరిశుద్ధపరచబడాలి, ఈ హృదయం శుద్ధంగా ఉండాలి, ఈ హృదయం ఆయన కోసం వేగిరపడాలి, ఆరాటపడాలి, పోరాట పడుతూ ఆయన కోసం వేగిరపడాలి. ఈ హృదయం గనక అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంటిలో నివసించే ఛాన్స్ మిస్ అయిపోతాం. అది ఎంత సుందరమైన ఇల్లు కదా. యేసుప్రభు వారు నీ కోసం, నా కోసం రిజిస్ట్రేషన్ చేసి కట్టించే ఇల్లు కదా. నీ పేరు మీద, నా పేరు మీద ఒక కొత్త పేరు పెట్టి ఆ పేరుకి ఆయన ఆ యొక్క గృహాన్ని మనకిస్తారు కదా.
ఎంతో బాగుంటుంది. అయితే ఆ గృహంలో చేరటానికి నీ హృదయం అనే గృహమును నువ్వు పరిశుభ్రపరచుకోవాలి. అలాగే ఒంటి పండుగ, మనం చక్కగా నూతన వస్త్రాలను ధరించుకుంటాం, తప్పులేదు. మన పండుగ కాబట్టి మన సామర్థ్యం మేరకు, మనకున్న ఆర్థిక వనరుల మేరకు మనం చక్కగా నూతన వస్త్రాలను ధరించుకుంటాం. మనకు, మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకి, అవసరమైతే ఇంకొకరికి, లేని వారికి, పేదవారికి కూడా మనము దానంగా లేకపోతే గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం. మంచిది. అయితే ఈ నూతన వస్త్రాలతోటి ఆగిపోవద్దు. ఈ నూతన వస్త్రాలు ఇక్కడ చిరిగిపోతాయి, చీకిపోతాయి, పాడైపోతాయి. ఈ నూతన వస్త్రాలను ధరించుకుంటాం ఎంత అంటే 1 సంవత్సరం ఉంటాయి, 2వ సంవత్సరం ఉంటాయి. ఆ తర్వాత అవి చినిగిపోతాయి, అవి ధరిస్తున్న కొద్దీ పాడైపోతూ ఉంటాయి. అయితే ఈ నూతన వస్త్రాలను బట్టి కాదు కానీ మనం సంతోషించేది, యేసు ప్రభు ఇచ్చే ఆ మహిమ వస్త్రాలను బట్టి సంతోషించాలి. యేసు ప్రభు వారు లోకరక్షకుడిగా పుడతాడు అని చెప్పి బెత్లెహేము నగరంలో పుట్టి మనందరికీ రక్షణ తెచ్చి రక్షణ వస్త్రాలను అందించారు. ఆ రక్షణ వస్త్రాలను గట్టిగా పట్టుకొని అవి పాడైపోకుండా, మళ్ళీపోకుండా, రక్షణ వస్త్రాలు ఎక్కడో పడైపోకుండా మనము చక్కగా దాన్ని అంటిపట్టుకొని ఉంటే ఆ రక్షణ వస్త్రాలే రేపు పరలోకంలో మనకు మహిమ వస్త్రాలను ధరింపజేయడానికి కారణమవుతుంది. ఈ నూతన వస్త్రాలు, ఈ నూతన జిగేలు అనే వస్త్రాలతో నువ్వు ఆగిపోవద్దు. ఆ మహిమ వస్త్రాలు ధరించడానికి నువ్వు వేగిరపడాలి. ఆ మహిమ వస్త్రాలు ధరించాలంటే నువ్వెంత ఈరోజు చక్కగా పరిశుభ్రంగా ఉంటున్నావో అంతే పరిశుభ్రంగా నీ యొక్క రక్షణ వస్త్రాలను ఉతుక్కోవాలి, ఉదక స్నానం చేయబడాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రక్షణ పొందుకున్న వారమైనప్పటికీ రక్షణ కోల్పోయే అవకాశాలు చాలా ఈ లోకంలో మనకు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మన రక్షణ నిశ్చయితలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మన రక్షణ వస్త్రములు, తెల్లని రక్షణ వస్త్రములు మురికి పట్టే అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ఆ మురికిని కడుక్కోవాలి, ఉతుక్కోవాలి. వాక్యం అనే ఆ యొక్క దాంట్లో మన యొక్క రక్షణ వస్త్రాలను ఉదక స్నానం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు క్షమించే దేవుడు, ఆయన 2వ అవకాశం ఇచ్చే దేవుడు. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా లోకంలో పడిపోయి ఉంటే, లోకాశల్లో ఉంటే, లోక కోరికల్లో ఉంటే, శరీరాశలతో ఉంటే, అలాగే ఎక్కడైనా లోక పాపంలో పడిపోయి ఉంటే, ఈ రక్షణను కోల్పోయే ప్రమాదంలో ఉంటే తిరిగిరా. ఈ పండగకు నూతన వస్త్రాలు ఎలా ధరింపజేసుకున్నావో మళ్ళీ ఆ రక్షణ వస్త్రాలను చక్కగా ముడత, మచ్చ, కలంకం లేని వస్త్రములుగా చేసుకొని ఆ మహిమ వస్త్రాలను ధరింపజేసుకునేటందుకు ముందుకు వెళ్ళాలని మీకు సవినయంగా కోరుకుంటున్నాను. అలాగే చివరిగా పంటి పండుగ ఈ క్రిస్మస్ పండుగల్లో చక్కగా మనం చక్కగా ఆహారాలను సిద్ధపరచుకొని విందు చేసుకుంటాం. మనము, మన కుటుంబం, మన పిల్లలు, బంధువులు, అలాగే కొంతమంది మనకు అన్యులు ఉంటారు కదా. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన వర్క్ ప్లేస్లో కానీ, మన చుట్టుపక్కలలో కానీ, మన ఎక్కడైనా అన్యులు ఉంటారు కదా, అంటే క్రీస్తుని ఎరగని వారు కూడా ఉంటున్నారు. చాలామంది ఏం చేస్తారంటే మన ఇంట్లో క్రిస్మస్ పండుగకు కొంతమందినైనా అన్యుల్ని ఇన్వైట్ చేసి వారికి చక్కటి భోజనం పెట్టి పంపిస్తారు. చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి, కేక్ ఇచ్చి. చక్కటి ఆలోచన, మంచిదే. పొరుగు వారిని ప్రేమించమనే ఆలోచన చాలా మంచిది. అయితే విందు చేసుకుంటాం, చక్కటి డిష్లను వండుకుంటాం, చక్కగా బాగుంటుంది. అయితే ఎంత, ఒకరోజే కదా, అవసరమైతే 2 రోజులు తింటాం. ఆ తర్వాత మళ్ళీ అవి కనపడం. ఆనందం, ఆ సంతోషం ఆ జీవకు కానీ, ఆ పంటికి కానీ 1 పూట 2 పూటలు లేదా తెల్లారి ఉంటుంది. అయితే ఆ తర్వాత ముఖం మొత్తేస్తుంది, తినలేము. మళ్ళీ సాధారణంగా మళ్ళీ లైఫ్లో పడుతూ మనం ముందుకు వెళ్తుంటాం. అయితే ఈ యొక్క క్రిస్మస్ విందుతోటే నువ్వు ఆగిపోవద్దు. ఈ క్రిస్మస్ విందు నీకేం తెలియజేస్తుందంటే, నీకు పరలోకంలో ఒక మహావిందు ఉంది. అది 1 రోజుతో అయిపోయేది కాదు. ప్రతిరోజు యుగాలు నువ్వు జీవించినంత కాలం, అసలు ఇంకా జీవించినంత కాలం ఏంటి, ఇంకా అసలు అక్కడ మరణమే లేదు. యుగాలు, కవర్ టు కవర్, మొదటి నుంచి చివరి వరకు అక్కడ ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు విందే, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు పండుగే. ఈరోజు 1 రోజు 2 రోజులు మనం విందు చేసుకుంటాం. ప్రతిరోజు చేసుకోవడానికి మన సామర్థ్యం సరిపోదు, మన ఆర్థిక వనరులు కూడా మనకు సపోర్ట్ చేయవు. కానీ అక్కడ ఆర్థిక వనరులతో పని లేదు. అక్కడ ప్రతిరోజు మహావిందు, ప్రతిరోజు మహావిందు. ఆ మహావిందులు యేసు ప్రభువారే ఇచ్చే ఆ మహావిందులు, రాజుగా ఆయన ఇచ్చే మహావిందులు, ఆయన కుడి పార్శ్వంలో కూర్చొని మనం చేసే విందు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా?
ఆ విందులో ప్రవేశింపటానికి నువ్వు వేగిరపడాలి, పోటీ పడాలి. ఆ పరలోక పట్టణంకై నువ్వు పోటీ పడాలి. అయితే ఇక్కడ అలంకరణ కోసం, కంటి పండుగ కోసం, ఒంటి పండుగ కోసం, అలాగే పంటి పండుగ కోసం, ఇంటి పండుగ కోసం నువ్వు కష్టపడుతున్నావు, తప్పేం లేదు. కానీ ఇవి నీకేం తెలియజేస్తున్నాయంటే ఇవి శాశ్వతం కాదు, ఇవి టెంపరవరీ. ద పర్మనెంట్ ప్లేస్ అండ్ పర్మనెంట్ ఫెస్టివల్స్. శాశ్వత పండుగ ఒకటి ఉంది. ఆ పండుగకి, ఆ పండుగలో పాలు పంపులు పొందుకోవటానికి, ఆ పండుగలో మనమందరం ఉండడానికి ఈ క్రిస్మస్ పండుగను ఉపయోగించుకోండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు, ఏ పండుగ ఇవ్వడానికి వచ్చారు? మన శాపములు పాపములు కొట్టివేసి మహా పండుగను మహాదేవుడు అయిన యేసు ప్రభు వారు ఇవ్వడానికి మనకి ఈ లోకంలోకి వచ్చారు. సో ఆ పండుగలో మనం పాలు పంపులు పొందుకోవాలంటే ఈ పండుగలో వాటి పరలోకపు వాటి కోసం వేగిరపడాలి. మనకందరికి తెలిసిందే కదా, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు పండుగకే వచ్చారు, వివాహపు విందుకే వచ్చారు. కానీ ఒక 5 దగ్గర మాత్రం నూనె ఉంది, అంటే బుద్ధి ఉంది. 5 దగ్గర అలక్ష్యం ఉంది, నెగ్లిజెన్స్ ఉంది. వాళ్ళు పండుగ చేసుకున్నారు, కానీ ఏదో నామకార్థంగా పండుగ చేసుకున్నారు. వారు క్రైస్తవులే. ఆ బుద్ధి లేని కన్యకలు ఏమి అన్యులు కాదండి, ఏమి లోకస్తులు కాదు. వారు క్రైస్తవులు, వారు మనలాంటి వాళ్ళే. కానీ ఎక్కడో నిర్లక్ష్యం వారిలో ఆవరించింది, ఎక్కడో అలసత్వం, లేజినెస్ ఆవరించింది. అయితే ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాల్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఆవరించవద్దు. మనం చేసే ప్రతి పని పరలోకపు దేవుణ్ణి మెప్పించేలా ఉంది. ఎందుకంటే భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం ఇస్తాడు. ఆయనకిష్టమైన పండుగ చేసుకుందాం తప్ప మనకిష్టమైన పండుగ చేసుకునే వారంగా ఉండకుండుగాక. ఎందుకంటే మనకిష్టమైతే ఆయనకిష్టం కాకపోవచ్చు. అది ఆయనకిష్టమైన పండుగ మనం సెలబ్రేట్ చేసుకుంటే ఆ మహా పండుగలో మనమందరము మహావిందులో పాల్గొంటాం. ఆ మహిమ వస్త్రాలు ధరించి ఆయన కట్టించే ఇంటిలో ఉండి, ఆయన కన్నుల విందుగా చూపించే ఆ పరలోకపు పట్టణ వైభవం చూపిస్తూ ప్రతిరోజు విందు చేసుకుంటూ ఉండే ఆ మహా పండుగలో ఉండుటకు, స్థానం సంపాదించుకుంటకు మనం రక్షణ వస్త్రాన్ని గట్టిగా పట్టుకొని ఆ పరలోక పట్టణంకై వేగిరపడదాం, పోటీ పడుతూ ముందుకు వెళ్దాం. అటువంటి మహా పండుగ మనందరినీ దేవుడు అక్కడికి తీసుకువెళ్ళును గాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని అందరినీ మన యొక్క ఆ ఆలోచనను పరలోకం వైపు తిప్పునుగాక. గాడ్ బ్లెస్ యూ.